నేడు నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్ ఉదయ సముద్రంలో ఎత్తిపోతల పథకం ప్రారంభించనున్న సీఎం. నేడు బాపట్లలో చంద్రబాబు లోకేష్ పర్యటన, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొననున్న నేతలు. ఆర్మీ అభ్యర్థులకు చిత్రహింసలు, స్పందించిన మంత్రి నారా లోకేష్. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలకు కేంద్రం ఆమోదం. రేపు మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం, ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో సభ. కామారెడ్డి జిల్లాకు మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం. పట్నం నరేందర్ రెడ్డికి 2 రోజుల పోలీస్ కస్టడీ, నేటి నుంచి 2 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. నేటి నుంచే విశాఖలో గీతా జయంతి వేడుకలు, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారే అవకాశం. నేడు కేసీఆర్కు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన పత్రిక, మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లికి మంత్రి పొన్నం. సినీ నిర్మాత దిల్ రాజుకు ప్రభుత్వం కీలక పదవి, తెలంగాణ ఫిల్మ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు. సంధ్య థియేటర్ ఘటన, స్పందించిన అల్లు అర్జున్. కాలు దువ్వుతున్న పందెం కోళ్లు, సంక్రాంతి నాటికి 25 కోట్ల మేర అమ్మకాలు. తప్పు చేస్తే ప్రోటోకాల్స్ ఉండవు, నేరగాళ్లు భయపడేలా పోలీసింగ్ చేయాలి సీఎం రేవంత్. తెలంగాణలో ప్రజాపాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేయనున్న హరీష్ రావు. తెలంగాణ ట్రాన్స్జెండర్లకు గుడ్ న్యూస్, ట్రాన్స్జెండర్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు. అన్నదాతలపై బాష్పవాయువు ప్రయోగం, గాయపడిన కర్షకులు ఆసుపత్రికి తరలింపు. భారత్ సరిహద్దుల్లో టర్కిష్ డ్రోన్ల కలకలం, రక్షణ అవసరాల కోసమే అంటున్న ఢాకా. యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం, చెరువులోకి దూసుకెళ్లిన కారు, 5గురు మృతి. మోదీ ఖర్గే నవ్వుల్ పువ్వుల్, పార్లమెంటు ఆవరణలో అరుదైన దృశ్యం. విశాఖలో నేడు మంత్రి లోకేష్ పర్యటన, పార్టీ కార్యాలయంలో క్యాడర్తో భేటీ కానున్న లోకేష్. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, 12న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, సర్కార్ కీలక ఆదేశాలు. ఈ ఏడాది మేటి దేశభక్తుడు ట్రంప్ అవార్డు ప్రదానం చేసిన ఫాక్స్ నేషన్. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్న జో బైడెన్, మరికొందరికి క్షమాభిక్ష ప్రసాదించే యోచనలో బైడెన్.